కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన 216వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం. కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్న బ్యాంకులకు ధన్యవాదాలు తెలిపిన సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపిన చైర్మన్ బండి పుణ్యశీల. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మని దర్శించుకున్న సినీ నటుడు సోనూ సూద్. కోవిడ్ రహిత సమాజం ఉండేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపిన రియల్ హీరో. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో 216వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. ఎస్ఎల్బిసి సమావేశంలో జగన్ మాట్లాడుతూ కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్న బ్యాంకులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. గడిచిన 20 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా 2019-20లో దేశంలో పన్నుల ఆదాయం మొత్తం 3.38% తగ్గింది. మరుసటి ఏడాది అంటే 2020-21లో కూడా కోవిడ్ విస్తరణను అడ్డుకోవటానికి లాక్డౌన్, ఇతరత్ర ఆంక్షల కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగమనం కొనసాగింది అని జగన్ అన్నారు. దేశ జీడీపీ వృద్ధి రేటు 7.25% మేర పడిపోయింది. మొదటి త్రైమాసికంలో అయితే 24.43% మేర జీడీపీ వృద్ధి రేటు పడిపోయింది. ఈ క్లిష్ట సమయంలో బ్యాంకర్ల సహకారం కారణంగా దేశంతో పోలిస్తే ఏపీ సమర్థవంతమైన పనితీరు చూపిందనే చెప్పొచ్చు. 2020-21లో దేశ జీడీపీ 7.25% మేర తగ్గితే ఏపీలో 2.58% పరిమితమైంది. తాడేపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏపీ పరిశ్రమల అభివృద్ధి సంస్థ చైర్మన్ కార్యాలయాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. సర్వమత ప్రార్థనల అనంతరం చైర్మన్ పుణ్యశీల తన ఛాంబర్లోకి అడుగుపెట్టి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. వైసీపీని నమ్ముకున్న వారందరికీ సీఎం జగన్ న్యాయం చేశారని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రం పారిశ్రామికంగా మరింత ముందంజ వేస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బండి నాగేంద్ర పుణ్యశీల కార్యాలయం తాడేపల్లిలో ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, శాసనసభ్యులు మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఏపీ ఫైబర్ గ్రిడ్ చైర్మన్ పి గౌతమ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదవుల కేటాయింపులో సామాజిక సమతూకాన్ని పాటించారన్నారు. ముఖ్యంగా మహిళలకు 50% పైగా పదవులు కేటాయించారని తెలిపారు. పుణ్యశీల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా పోరాటం సాగించిందని వారు గుర్తు చేశారు. ఏపీఐడిసి చైర్మన్గా రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి కృషి చేయాలని వారు సూచించారు. ఏపీఐడిసి చైర్మన్ నాగేంద్ర పుణ్యశీల మాట్లాడుతూ ముఖ్యమంత్రి తనపై ఉంచిన బృహత్తరమైన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తానన్నారు.
చైర్పర్సన్గా నియమించబడ్డ మా పుణ్యశీలమ్మ యొక్క కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించడానికి నేను కానీ మా మల్లాది విష్ణు గారు, మా మేయర్ గారు, మా ఎమ్మెల్సీ గారు, మా కార్పొరేటర్సు అందరూ కూడా రావడం జరిగింది. చాలా సంతోషంగా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే పార్టీ కోసం కష్టపడి ఆయనతో పాటు అడిగేస్తూ ఈ 10 సంవత్సరాలు ఎవరైతే ఆయనతో పాటు తోడుకున్నారో అందరికీ కూడా న్యాయం చేసే విధంగా, అదేవిధంగా వారి యొక్క కెపాసిటీని బట్టి అందరికీ కూడా పదవులు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మా పుణ్యశీలమ్మ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఆ రోజు 5 సంవత్సరాలు ఫ్లోర్ లీడర్గా పనిచేస్తూ విజయవాడ నగరం మీద ఆ రోజు చేస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం మీద కూడా అనేక పోరాటాలు చేయడం కానివ్వండి, రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ఆ రోజు విజయవాడ నగరానికి కార్పొరేషన్ తరఫున ఎంతో పోరాటం చేయడం జరిగింది. ఆ తరంలో ఈరోజు ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక స్థానిక కార్పొరేటర్గా గెలవడం కానివ్వండి, ఈరోజు ఏపీఐడిసికి చైర్పర్సన్గా నియమించి ఇండస్ట్రీలకు ఏదైతే ఉందో దానికి చైర్పర్సన్గా నియమించడం చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా జగనన్న ఏ నమ్మకంతో అయితే ఆ పోస్ట్ ఇచ్చాడో ఆ పోస్టుకు తగిన న్యాయం చేసే విధంగా మా పుణ్యశీలం కూడా పనిచేస్తుందని చెప్పని తెలియపరచుకుంటూ ఈ రాష్ట్రంలో పార్టీ కార్యకర్తలను కానీ నాయకులు కానీ అందరినీ కూడా పూర్తిగా గుర్తించుకొని చక్కగా మీరు 50% రిజర్వేషన్ ఏదైతే చెప్పారో దాన్ని అమలు చేస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50%, మినిమం 50% ఇచ్చే విధంగా, అందులో మహిళలకు కూడా పెద్దపీట వేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు జేజేలు కొడతారని చెప్పని మీ ద్వారానే తెలియపరచు. ఏడీసీ చైర్మన్గా విజయవాడ నగరపాలక సంస్థలో గత 5 సంవత్సరాల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించి పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేసినటువంటి పుణ్యశీల గారిని చైర్మన్గా నియమించడం జరిగింది. సామాజిక న్యాయం ఆంధ్ర రాష్ట్రంలోనే అమలు జరుగుతోంది. అది మనకి స్పష్టంగా నియామకాల్లో కనబడుతూ ఉన్నాయి. ఇచ్చినటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ని డెవలప్మెంట్ చేయాలి, అభివృద్ధి పరచాలి అనే ఒక శాఖని ఆవిడకి ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే పరిశ్రమల్ని అభివృద్ధి పరచాలి. పరిశ్రమలను అభివృద్ధి పరిస్తే మరింతగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాష్ట్రానికి మంచి పేరు వస్తుంది. ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారు అనడానికి ఈ నియామకమే దోహదపడుతుంది. ఈ కార్యక్రమానికి గౌరవ దేవాదాయ శాఖ మంత్రివర్యులు, అలాగే ఎమ్మెల్సీ గారు, కార్పొరేటర్లు అందరూ కూడా వచ్చి ఈరోజు ఆవిడని అభినందించడం జరిగింది. అంటే రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఇండస్ట్రీస్ ఒక మంచి రోజులు వస్తాయి అనేదానికి ఈ నియామకం నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఎస్సీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలని పార్టీలో వాళ్ళు పనిచేసిన వాళ్ళందరికీ వారికి తగ్గ కార్యక్రమాలన్నీ కూడా మనం చూడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక సామాజిక న్యాయానికి సంబంధించిన అంశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు నచ్చి మెచ్చి ఇచ్చినటువంటి ఈ పదవి, ఏపీఐడిసి చైర్పర్సన్గా పుణ్యశీల గారిని ఎన్నిక చేయటంలో ఒక అంతరార్థం నిగూఢంగా దాగి ఉన్నది అనేటువంటి కారణం ఒకటే. యంగ్స్టరు, ఎనర్జెటిక్గా ఉండేటువంటి ఈవిడ ఏ కార్యక్రమం ఇచ్చినా కానీ కూడా సఫలీకృతం చేసేటువంటి పద్ధతి ఉంటుందనేటువంటి ఉద్దేశంతోనే, నమ్మకంతోనే ఈ పదవిని ఆవిడికి ఇవ్వటం జరిగింది. యువతకి ముఖ్యంగా ఉద్యోగ వ్యవస్థే కాదు, ఎంటర్ప్రెన్యూర్స్గా వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా ఆదరించి వారికి డెవలప్మెంట్కి, వారి యొక్క వ్యక్తిగత డెవలప్మెంటే కాకుండా సమాజపరమైనటువంటి డెవలప్ చేయడానికి ఆవిడకి అవకాశం, పెద్ద అవకాశం కలిగింది అనేటువంటిది. ఎన్నో లక్షల మంది, వేల మంది కార్యకర్తలు ఉన్నప్పటికీ కూడా వెతికి వేసారి ఎక్కడ ఉన్నారు పార్టీ కార్యకర్తలు, ఎవరు పనిచేశారనేటువంటి వెతికి తీసుకొచ్చి ఈ పదవులన్నీ ఇవ్వటం అనేది జరిగిందంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాల్ని ఈ ప్రజానీకం ముందుకు తీసుకువెళ్ళటానికి గాను మనందరినీ కూడా ఆవిడని ఎన్నుకోవటం జరిగింది. కాబట్టి వారి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముందుకు సాగుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మా పశ్చిమ నియోజకవర్గ రథసారథి, అలాగే రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి సహాయ సహకారాలతో మరి ఈ రోజున ఏపీఐడిసి చైర్పర్సన్గా ఛాంబర్ ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. ఇది నిజంగా చాలా బృహత్తరమైనటువంటి బాధ్యతని జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఎంతో నమ్మకంతో పెట్టారు.
మరి ఆనాడు ఫ్లోర్ లీడర్గా బాధ్యతలు నిర్వహించినప్పుడు కూడా నా మీద నాకంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ నమ్మకం ఉంది కాబట్టే నేను అంత సమర్థవంతంగా ఆనాడు చేయటం జరిగింది. మరి ఈనాడు కూడా మరి ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా పార్టీకి, పార్టీ పెద్దలకి, నన్ను నమ్మి ఓట్లేసిన నా ప్రజలకి విధేయతతో పనిచేస్తానని, అట్లాగే రాష్ట్రాభివృద్ధిలో నన్ను కూడా ఒక భాగాన్ని చేసినందుకు మరి ఒకసారి మనస్ఫూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క శాఖని ఏపీఐడిసిని ఖచ్చితంగా మరలా ముందుకు తీసుకువెళ్ళేటటువంటి బాధ్యతను నేను తీసుకుంటానని, కృషి చేస్తానని, అలాగే యువతకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడంలో మరి మా సంస్థ ద్వారా నేను ఎంతవరకు చేయగలనో మరి మా అధికారుల ద్వారా తప్పకుండా నేను చేస్తానని చెప్పని మీడియా సముఖంగా తెలియజేస్తూ మరి మా జగన్మోహన్ రెడ్డి గారికి, వెల్లంపల్లి గారికి, నన్ను ఇక్కడికి ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి మా వైఎస్ఆర్సీపీ అలాగే వివిధ విభాగాల పెద్దలు, అధ్యక్షులు, నాయకులు, చైర్పర్సన్లు, చైర్మన్లు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోవిడ్ రహిత సమాజం ఉండేలా చూడాలని కనకదుర్గమ్మని ప్రార్థించినట్లు బాలీవుడ్ నటుడు సోనూ సూద్ అన్నారు. కరోనాతో ఎందరో అనేక ఇబ్బందులు పడ్డారని ఆయన పేర్కొన్నారు. దుర్గమ్మని దర్శించటం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను బాలీవుడ్ నటుడు, సంఘ సేవకుడు సోనూ సూద్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు, పండితులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీస్సులు అందజేయగా దేవస్థానం అధికారులు ప్రసాదాలను బహుకరించారు. అనంతరం సోనూ సూద్ మీడియాతో మాట్లాడుతూ కోవిడ్తో అనేక మంది ఇబ్బందులు పడ్డారని, ఇకపై ఇటువంటి ఉపద్రవం రాకుండా చూడాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఎంతో మహిమాన్వితమైన కనకదుర్గమ్మను దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. కాగా సోనూ సూద్తో ఫోటోలు దిగేందుకు భక్తులు ఎగబడ్డారు. ఆయన వెంట బీజేపీ నాయకుడు పాతూరి నాగభూషణం కూడా ఉన్నారు. I came to have darshan of Ma, and I just prayed for everyone after Corona. All the problems of people should get solved. They should get their jobs. They should get back their education. They should get back their health. So just I prayed for everyone, and I think Ma will definitely bless us all with good health. కేంద్ర విద్యుత్ చట్ట సవరణలతో కార్పొరేట్ కబంధ హస్తాల్లోకి విద్యుత్ రంగం వెళ్లిందని సిపిఎం కార్యదర్శి మధు మండిపడ్డారు. ప్రజలపై భారాలు, విద్యుత్ ఉద్యోగుల భద్రతకు ముప్పు వచ్చిందన్నారు. మోడీ మానిటైజేషన్ పాలసీతో ప్రభుత్వ ఆస్తులకు ఎసరు వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రమాదకర సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించాలని ఆయన కోరారు. ఈ నెల 27వ తేదీన కేంద్ర విధానాలపై జరిగే భారత్ బంద్కు రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు పలకాలని కోరుతూ విజయవాడలోని విద్యుత్ సౌధ వద్ద విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు, ప్రజలపై భారాలకు నిరసనగా ఆందోళన, కరపత్రాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు, కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర విద్యుత్ సవరణ చట్టంతో విద్యుత్ రంగం సర్వనాశనం అవుతుందన్నారు.
విద్యుత్ రంగంలోని అన్ని విభాగాలు ప్రైవేటు పరం అవుతాయని అన్నారు. ప్రజలపై విద్యుత్ భారాలు పెరుగుతాయని, ఉచిత విద్యుత్కు ఎసరు పెడుతున్నాయని అన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించడం కోసం సెంట్రల్ యాక్ట్కి అమెండ్మెంట్ తీసుకొస్తా ఉంది. ఈ అమెండ్మెంట్ తీసుకొస్తే ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ఛార్జీలు పెరిగేటువంటి ప్రమాదం ఉంది. మన రాష్ట్రంలో కూడా ఈ నెలలో విద్యుత్ బిల్లులు విపరీతంగా పెరిగాయి. సెంట్రల్ యాక్ట్ అమెండ్మెంట్ని మన రాష్ట్ర ప్రభుత్వం బలపరుస్తూ ఉంది, మద్దతు ఇచ్చింది. దీనివల్ల రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచడానికి చర్యలు చేపట్టారు. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వానికి వాగ్దానం. ఇక్కడ రాష్ట్రంలో ప్రజల మీద భారాలు చాలా ఎక్కువైపోతున్నాయి. విద్యుత్ రంగం ఇకన ఉద్యోగస్తులకు ఎవరికి గ్యారంటీ లేదు. ఉద్యోగస్తులు ఎవరు కూడా ఈ విద్యుత్ వ్యవస్థలో ఇంతకు ముందులాగా పనిచేయగలిగిన పరిస్థితి ఉండదు. చాలామంది ఉద్యోగస్తుల్ని ప్రైవేటీకరణ జరిగిన తర్వాత ఉద్యోగంలో నుంచి తీసేస్తారు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కమ్యూనిస్టులు, వామపక్షాలు, రాష్ట్రంలో రైతు సంఘాలు అందరం ఈరోజు ఈ విద్యుత్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 27వ తారీఖు ఈ నెల 27వ తారీఖున రాష్ట్ర వ్యాప్తమైనటువంటి బంద్ జరుగుతుంది. భర్త నుంచి తన కుమార్తెకు రక్షణ కల్పించాలని ఒక మహిళ ప్రభుత్వానికి, పోలీసులకు విజ్ఞప్తి చేసింది. కుమార్తె పైన అత్యాచారం చేసిన భర్తను కఠినంగా శిక్షించాలని మహిళా సమాఖ్య నాయకులు డిమాండ్ చేశారు. హనుమాన్పేటలోని దాసరి భవన్లో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో బాధితురాలు మాట్లాడుతూ తన భర్త చిన్నబాబు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో పీడీగా పనిచేస్తున్నారని, తమకు 2 కుమార్తెలని చెప్పారు. తాను ఇంటిలో లేని సమయంలో 6 ఏళ్ల పెద్ద కుమార్తెపై అత్యాచారం చేశారని, ఎవరికీ చెప్పవద్దని కుమార్తెను బెదిరించారని పేర్కొన్నారు. కొద్ది రోజుల తర్వాత జరిగిన విషయాన్ని కుమార్తె చెప్పిందని, భర్తను ప్రశ్నిస్తే తిరిగి తననే కొట్టారన్నారు. కుటుంబ పరువు, కుమార్తె భవిష్యత్తు దృష్ట్యా 2 నెలల వరకు బయటకు చెప్పలేదని, భర్త కుటుంబ సభ్యులకు చెప్పినా తనదే తప్పు అన్నట్లు మాట్లాడినట్లు పేర్కొన్నారు. తాను లేని సమయంలో కుమార్తెను తీసుకువెళ్లడానికి ప్రయత్నించారని, అందుకే బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేశారన్నారు. నిన్న బాలుల మీద అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. ఎవరైతే అత్యాచారానికి గురయ్యారో ఆ బాలిక తల్లి మా మధ్యలో ఉన్నారు. నిన్న జరిగిన వెలుగులోకి వచ్చిన ఘటన చాలా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చూసిన వాళ్ళందరూ కూడా ముందు మీద వేసుకునే పరిస్థితి, కన్న తండ్రి కసాయిగా మారి, కామాంధులుగా మారి చిన్నపిల్లల మీద అత్యాచారం చేయడానికి ఎవరు చేయించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసు యంత్రాంగం అతను ఎవరైతే నేరస్తులు వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. మహిళా కమిషన్ ఆఫీసులు కూడా దానికి ఫోన్ చేసి ఏమని జరిగింది, అన్యాయం జరిగిందని పరామర్శించడం జరిగింది. ఇవాళ బాధితురాలు తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె చాలా ఆందోళన గురవుతున్నారు. ఈ అత్యాచారానికి గురైన బాలిక తండ్రి చాలా ఉన్నత పొజిషన్లో ఉన్న, సమాజంలో గౌరవం ఉన్న కుటుంబం నుండి వచ్చారు. హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. అతని బావ కానీ అక్క కానీ వీళ్ళందరూ మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. బాధితురాలు తల్లి మన పక్కన వీరు కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు. నాకు 2 పాపలండి. పెద్ద పాపకు 6 years, చిన్న పాపకు 3 years. నా భర్త నా పెద్ద కూతురు మీద అత్యాచారం చేశారు. చేసిన వెంటనే నాకు తెలియదు. పాప హెల్త్ కండిషన్ బాగాలేదని హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించాను. చూపించిన తర్వాత కూడా పాపకి నాకు చెప్పొద్దని తండ్రి బెదిరించానంట. చెప్తే నా సంగతి తెలుసు కదా, నేను చంపేస్తాను అని బెదిరిస్తే నాకు పాప చెప్పలేదేమి. నా తల్లికి చెప్పిందండి, ఇంట్లో నా తల్లి పిల్లలిద్దరిని చూసుకుంటే ఇంట్లో ఉంటుంది, నేను జాబ్కి వెళ్ళి వస్తాను, నేను లేని సమయంలో ఈ అఘాయిత్యం జరిగింది. తర్వాత పాప కండిషన్ చూసి బాగాలేదని నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి మెల్లగా ఏమైందమ్మా అని అడిగితే కొన్ని రోజుల తర్వాత పాప ఈ విషయం అంతా చెప్పింది. చెప్పిన తర్వాత నా భర్త నేను నిలదీసి అడగగా నన్ను కొట్టారు. కొట్టి ఇంట్లోంచి వెళ్ళిపోతానన్నారు. తర్వాత నేను పెళ్లి చేసిన పెద్దవాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చాను. అలాగే వాళ్ళ అక్క బావ కుటుంబ సభ్యులందరికీ తెలియపరిచాను. అది ఎటువంటి న్యాయం జరగకపోగా వాళ్ళందరూ ఆయన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడారండి. న్యాయం జరగదు అని నేను బయటకు వెళ్తేనేమో కేసుల పరంగా పెడితే వాళ్ళ బావగారు లాయర్ గారు
పల్సర్ జోషి గారు లాయరు. వాళ్ళ పెద్దగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తున్నారు. వాళ్ళు చిన్న కరెంట్ ఆఫీస్లో చేస్తున్నారు. అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ప్లస్ అందరూ మంచి స్థానంలో ఉన్నారు. అందరి కుటుంబం వాళ్ళ కుటుంబం గౌరవం నా కుటుంబ గౌరవం అన్ని పోతాయని దృష్టిలో ఉంచుకొని పాప భవిష్యత్తు ఫ్యూచర్ ఆలోచించి నేను బయటకు రాకుండా డైవర్స్ తీసుకుందామని మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ ప్రాధాయపడ్డానండి. కానీ వాళ్ళ నుంచి ఎటువంటి న్యాయం జరగలేదు. జనవరి 1వ తేదీ 2022వ సంవత్సరం నాడు ముత్యాలంపాడు సాయిబాబా మందిరంలో 1,00,000 కేజీల బియ్యంతో శ్రీ సాయినాథునికి విశేషమైన అభిషేకం చేయించనున్నట్లు ఆలయ గౌరవ అధ్యక్షులు ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గౌతమ్ రెడ్డి తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ని ఆయన ఆవిష్కరించారు. ముత్యాలంపాడులో వెలసియున్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మందిర గౌరవ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ, విశేషముగా ఈరోజు జరిగిన కార్యక్రమంలో లోకంలో అందరూ క్షేమంగా ఉండాలని, ఎవరూ కూడా ఆకలి బాధలతో నశించకూడదని, అదేవిధంగా మనశ్శాంతికి దూరమై ఆందోళనగా జీవించకూడదనే సదుద్దేశంతో మనశ్శాంతికి కారకుడైన చంద్రగ్రహ దేవత అనుగ్రహం కోసం చంద్రుడికి ప్రీతికరమైన బియ్యం అనగా తండులాభిషేకం చేయవలనని నిశ్చయించడం జరిగినది అన్నారు. ఈ కార్యక్రమము నూతన ఆంగ్ల సంవత్సర ప్రారంభ దినము రోజున అనగా జనవరి 1వ తేదీ 2022వ సంవత్సరం రోజున 1,00,000 కేజీల బియ్యంతో సద్గురువైన శ్రీ సాయినాథునికి విశేషమైన అభిషేకం జరుగుతుందన్నారు. ఈ అభిషేక కార్యక్రమంలో భక్తులే స్వయంగా బాబావారికి అభిషేకం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మందిర గౌరవ అధ్యక్షులు గౌతమ్ రెడ్డి తెలియజేశారు. దీని వలన చంద్రుని యొక్క అనుగ్రహం కలిగితే ప్రతి ఒక్కరికి వారికి ఉండే ఈతి బాధలు తొలగి మనశ్శాంతిగా జీవనం కొనసాగించే అవకాశం కలుగుతుందని పెద్దల యొక్క సూచనతో ఈ కార్యక్రమం నిర్వహించుతున్నట్లు తెలియజేశారు. బాబాగారి ఆశీస్సులతో విజయవాడ నగరం ముత్యాలంపాడులో ఉన్నటువంటి బాబాగారి యొక్క మహత్యం దినదినాభివృద్ధి చెందుతూ అత్యంత వైభవోపేతంగా అన్ని రకాల కైంకర్యాలు సేవలు పొందుతున్నటువంటి దేవదేవుడు సాయిబాబా గారు. ఆయన యొక్క కృపతో ఈ ప్రాంత ప్రజానీకం యావత్తు కూడా మొత్తం ప్రపంచం కూడా సుఖశాంతులతో ఉండాలనేటువంటి కోరుకుంటూ ఈ పూజా కార్యక్రమాలు మేము నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది. ఈ మందిరం ఆధ్వర్యాన గతంలో 1,08,000 కొబ్బరి బోండాలతో అభిషేకం నిర్వహించడం జరిగింది. కొబ్బరి నీరుతో అభిషేకం ప్రజానీకమే డైరెక్ట్గా భక్తులే వచ్చి చేయటం అనేటువంటి జరిగింది. దానివలన వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఈ మందిరం పేరు లిఖించడం అనేటువంటి జరిగింది. అదే కాకుండా విద్యార్థులు చదువుకునేటువంటి 10th క్లాస్ పిల్లలందరికీ కూడా మేమందరూ 10th క్లాస్ ఫీజులు కట్టడం అనేటువంటిది ఆనవాయితీ ఈ విజయవాడ ప్రాంతంలో ఉండేటువంటి వారందరికీ. గతంలో చదివించినటువంటి పిల్లలు ఇప్పటికీ అమెరికాలో, రష్యాలో, అదేవిధంగా జర్మనీలో కూడా స్థిరపడి, లండన్లో కూడా స్థిరపడినటువంటి వారు కూడా ఇప్పటికీ కూడా ఈ మందిరానికి వచ్చి వెళ్ళేటువంటి పద్ధతి. ఈ మందిరం యొక్క విశిష్టతని దినదినాభివృద్ధి చెందటమే కాకుండా అనేక రకాలైనటువంటి నమ్మకాలతో వచ్చేటువంటి ప్రజల యొక్క నమ్మకాన్ని ఏ రకంగా ఒమ్ము చేయకూడదని మా కమిటీ సభ్యులందరం కూడా ఒక కృత నిశ్చయంతో అన్ని కార్యక్రమాలు యథావిధిగా సాగించడం అనేటువంటి జరుగుతూ ఉంది. మున్సిపల్ ఉద్యోగుల పొట్టకొట్టే విధానాలకు స్వస్తి పలకాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆప్కాస్ సంస్థ సృష్టించి దేశంలో ఎక్కడా లేని విధంగా పారిశుద్ధ్య కార్మికుల నుండి 19% జీఎస్టీ వసూలు చేయటం రాష్ట్ర ప్రభుత్వానికి తగదన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో గురువారం ధర్నా జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి అసుల రంగనాయకులు మాట్లాడుతూ, జగన్ సర్కార్ ఆప్కో సంస్థను సృష్టించి పారిశుద్ధ్య కార్మికుల దగ్గర నుంచి 19% జీఎస్టీ వసూలు చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల కడుపు కొట్టే విధానాలను విడనాడాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు 24,000 కనీస వేతనంతో పాటు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఆప్కోస్ రద్దుతో పాటు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించని పక్షంలో సమ్మెకు దిగనున్నట్లు హెచ్చరించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల కడుపులు కొట్టడానికి తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం ఆప్కాస్ అనే పేరుతోటి ఒక దొంగ సంస్థను సృష్టించి
కార్మికులు రావాల్సినటువంటి రాయితీలు కానీ వారికి రావాల్సినటువంటి జీతాలు కానీ రాకుండా ఇబ్బంది పాలు చేసే పరిస్థితి. ఆప్కస్ అనేది ఒక లిమిటెడ్ కంపెనీగా రిజిస్టర్ చేయబడింది. దానికి సంబంధించి శానిటేషన్ అనేటువంటి దానికి GST అనేది దేశవ్యాప్తంగా ఎగ్జామ్స్ ఉంటే ఇవాళ ఈ ఏపీ రాష్ట్రంలో ఇవాళ GST పేరుతో 18%, సర్వీసింగ్ పేరుతో 1%, 119 రూపాయలు కార్మికుల దగ్గర సొమ్ము తీసుకునే పరిస్థితి. స్థానిక సంస్థలు ఇప్పటికే ఇబ్బందులు పాలవుతూ ఉంటే ఈ ఉదాహరణకు విజయవాడ కార్పొరేషన్లో 1,40,00,000 రూపాయలు GST పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తక్షణం ఆప్కాస్ను రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్తా ఉన్నాం. తాను రియల్ హీరో కాదని నిజ జీవితంలో సామాన్యులే రియల్ హీరోస్ అని ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ అన్నారు. మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణగా కృషి చేస్తున్న అంకుర హాస్పిటల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండడం చాలా సంతోషంగా ఉందన్నారు. నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంకుర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను అంకుర హాస్పిటల్స్ MD డాక్టర్ కృష్ణప్రసాద్తో కలిసి నటుడు సోనూ సూద్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సోనూ సూద్ మాట్లాడుతూ అంకుర హాస్పిటల్ 11వ కేంద్రాన్ని విజయవాడలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణలో నిపుణులైన వీరితో నాకు స్వయంగా అనుబంధం ఉంది. గతంలో కూడా నేను అంకుర హాస్పిటల్తో కలిసి పనిచేశాను అని తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో గైనకాలజీ, పీడియాట్రిక్స్కు సంబంధించి నేను కొన్ని కేసులను వారికి రిఫర్ చేశాను అని వారు చక్కటి ఫలితాలను అందించారని వివరించారు. మెట్రో నగరాల్లో మాత్రమే లభ్యమయ్యే అత్యంత అధునాతన వైద్య సంరక్షణ, మౌలిక వసతులను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనేదే డాక్టర్ కృష్ణప్రసాద్ ఆశయమని, దాన్ని నెరవేర్చేందుకు అంకుర బృందం నిర్విరామంగా కృషి చేస్తోంది అని తెలిపారు. దేశాన్ని ఆరోగ్యవంతమైన మహిళలు, పిల్లలతో కూడుకున్నదిగా చేసేందుకు తమ ప్రయాణంలో నన్ను భాగస్వామిగా చేసినందుకు వారికి నా ధన్యవాదాలు అని తెలిపారు. Who want to help or give back to the society or help this, they always, when you're studying, when you're a shopkeeper, when you're a journalist, whenever you're a cameraman, you believe one day I will become a big man, I learn a lot of money and I will give back to the society. So everyone thinks, someone say, I don't have that much of resources, how can I help others, I need to become rich, I need to become famous, I need to have those resources to help others. But it's not true. You need to give your time. You need to give your heart to someone. When I was helping people, sending them back home, so I connected with almost 7.5 lakh migrants. Those people didn't have money to eat. They didn't have money to go back to their villages. But when I connected with them and I sent them back to their homes, so I had those numbers of 7.5 lakh people. So when we were helping all of them, I called the same people living in Andhra, Telangana, Bihar, UP. Boss, go and just see that, how can we help them. So those people who didn't have the money to travel back, they in their villages became my volunteers. I must be having thousands of people working across the country, but I must be knowing only 10 people out of them. But they are connected with me. So I would say to everyone, anyone needs anywhere, any kind of help, we will together try to cure that thing. So yes, you are a part of Sooth Charity Foundation. Call 24/7 anytime. We are always there for you. And in fact, we all are one. కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా 40,000 దిగువకు పడిపోయిన కొత్త కేసులు మళ్లీ ఒక్కసారిగా పెరగటం కలవరపెడుతోంది. తాజాగా 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 18.17 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. 43,263 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు 6,000 కేసులు పెరగటం గమనార్హం. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.31 కోట్లు దాటింది. ఇదే సమయంలో 338 మందిని వైరస్ బలి తీసుకుంది. దేశంలో ఇప్పటి వరకు 4,41,749 మంది కరోనాతో మరణించారు. కేరళలో కరోనా కేసులు మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. నిన్న మొన్నటిదాకా 20,000 దిగువన ఉన్న కేసులు తాజాగా మళ్లీ 30,000 దాటడం గమనార్హం. ఆ రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 30,196 కేసులు బయటపడ్డాయి.
180 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అటు దేశ వాణిజ్య రాజధాని ముంబైలోనూ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా అక్కడ 500కు పైగా కొత్త కేసులు బయటపడ్డాయి. ముంబైలో ఈ స్థాయిలో కేసులు రావటం జూలై 15 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన 216వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం. కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్న బ్యాంకులకు ధన్యవాదాలు తెలిపిన సీఎం జగన్. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని తెలిపిన చైర్మన్ బండి పుణ్యశీల. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మని దర్శించుకున్న సినీ నటుడు సోనూ సూద్. కోవిడ్ రహిత సమాజం ఉండేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపిన రియల్ హీరో.